హాయ్ ఎవ్రీవన్. ప్రజెంట్ నేను రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం రామవరం గ్రామంలో రాంబాబు డైరీ ఫామ్ దగ్గర ఉన్నాము. ఒకసారి అన్న డీటెయిల్స్ తెలుసుకున్నాము. అన్న ఒకసారి వివరాలు చెప్పండి అన్న. రైతు సోదరులందరికీ నా నమస్కారం అండి. మాది తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామం అండి. నా పేరు వచ్చి రాంబాబు అండి. మాది రాంబాబు డైరీ ఫామ్ అండి. మా దగ్గర తక్కువ రేటుగా ముర్రాగేలు దొరుకుతాయండి. తక్కువ రేటు ఎంత అంటే 90,000 కాడి నుంచి లక్ష 30, లక్ష 40, లక్ష 50 దాకా ఉంటుందండి. ట్రాన్స్పోర్టేషన్కి వస్తే మీరు 2 గేదెలు తీసుకుంటే డీజిల్ కొట్టుకుని సరిపోద్ది. అదే 3 కాడి నుంచి పైన తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ గట్రా ఫ్రీగా ఇస్తాం. అదే పాలు వేసానికి వస్తే మా దగ్గర 12 లీటర్ల కాడి నుంచి 18 లీటర్ల కాడి నుంచి 20 లీటర్లు ఇచ్చే బర్రెలు మా దగ్గర తక్కువ రేటుకే దొరుకుతాయి. అదే పాలు వేసానికి అయితే మీరు 2 పూట్ల 3 పూట్ల పాలు చూసుకొని అన్నీ చెక్ చేసుకొని తీసుకెళ్ళొచ్చండి. ఇక్కడే మాకు రూమ్ ఫెసిలిటీ అన్నీ ఉంటుందండి. మీకు 2 పూట్ల 3 పూట్ల చెక్ తీసుకెళ్ళొచ్చండి. అదే సూడి వేసానికి అయితే మీరు గుట్ల మైక్ కానీ రొమ్ము కంపెట్లు కానీ మీకు 15 రోజులు నెలలు మీకు గ్యారంటీ ఇస్తానండి. మీకు అన్ని విధాలుగా చూసుకొని తూకెళ్ళచ్చు. ఇప్పుడు ఎండల కాలంతో పోల్చుకుంటే ఇప్పుడు గేదె రేట్ ఎంత తగ్గిందన్న? గేదె మీద 10,000 20,000 తగ్గిందన్న. మినిమం ఎంత ఉంటుంది మీ డైరీలో? తక్కువ అంటే గేదె ధర ఎంత ఉంటుంది అన్న? ఏది 90,000 కాడి నుంచి 1,30,000, 140,000, 150,000 దాకా ఉంటుంది. 80,000 గేదె ఉంటుందా? 80,000కి లేదండి, 90,000 కాడి నుంచి ఉందండి. 90,000 కాడి నుంచి క్వాలిటీ మంచి క్వాలిటీ పెట్టాలితే 90,000 కాడి నుంచి ఉందండి. మీకు 90,000 కాడి నుంచి 130,000 దాకా ఉందండి. ఓకే. పాలంటే తక్కువ అంటే ఎంత ఇస్తుంది అన్న? పాలు వేసానికి అయితే మీకు 6 లీటర్ల కాడి నుంచి 12 లీటర్ల కాడి నుంచి 18 లీటర్ల కాడి నుంచి 20 లీటర్లు ఇచ్చే బేర్లు ఉంటాయండి రోజు మీద. ఓకే, చూద్దాము. అంటే ఇప్పుడు క్వాలిటీలు ఎట్లా వస్తున్నాయి? ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది కదా, ఇప్పుడు క్వాలిటీ గేదెలు ఈనిక గేదెలు ఎక్కువ వస్తున్నాయా? క్వాలిటీ గేదెలు ఈనిక గేదెలు మంచి క్వాలిటీ వస్తున్నాయండి. మంచి క్వాలిటీ వస్తున్నాయి. క్వాలిటీ వస్తున్నాయి. ఒకసారి చూద్దాము ఒక్కొక్క గేదె గురించి. అన్న దీని గురించి చెప్పండి. ఇది ఎన్నో అయితే గేదె అన్న? ఇది 2 అవుతాయండి. 2 అయితే గేదె. 2 అవుతాయండి. క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. సెకండ్ లాక్టేషన్ బఫెలో అనేది చెప్తున్నారు. ఎన్ని వచ్చాయి ఇది పాలు? అయితే మీకు పాలు అయితే మీకు 15 లీటర్లు ఇస్తుందండి రోజు మీద. 15 లీటర్లు ఇస్తుంది. 15 లీటర్లు వస్తుందండి. ఇది 1,00,000 రూపాయలు పడుతుంది. 1,00,000 రూపీస్ పడుతుంది అనేది చెప్తున్నారు రేటు. క్వాలిటీ కూడా చూడవచ్చు. ఎట్లా క్వాలిటీ గల గేదెలు ఉంటాయన్నా? ఎట్లా ఇక్కడ క్వాలిటీ ఉంటాయండి, మంచి క్వాలిటీ ఉంటాయండి. ముర్రా ఉంటుందండి మా దగ్గర, జబ్బరబాడి ఉంటుందండి, బన్నీ ఉంటుందండి. 3 రకాలు ఉంటాయండి. గ్రేడ్ బీడు మంచి బీడు ఉంటుందండి. క్వాలిటీ గట్రా నంబర్ 1 క్వాలిటీ అండి. ఏమన్ క్వాలిటీ బర్రెలు మా దగ్గర తక్కువ రేటుకే దొరుకుతాయండి. క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి. క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి. క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి. ఇది అయితే జబ్బరబాడి క్యాసింగ్ అండి. ఇది అయితే 90,000 ఆడుతుంది. 90,000 ఎన్ని వచ్చాయి పాలు? ఇదైతే ఒక 14 లీటర్ 14 లీటర్లు 12 లీటర్లు 13 లీటర్లు అలా ఇస్తారు. ఓకే, మేపుని పెట్టి ఉంటుందండి. మీరు చెప్పేదానికి 1 లీటర్ అటు ఇటు ఉంటుంది. లీటర్ అటు ఇట్లో ఉంటే పర్లేదండి. మీకు 2 లీటర్లు 3 లీటర్లు తేడా వస్తే నీకు బర్రె పేసులో బర్రె నేను మార్చి మీకు ఇస్తానండి. ఓకే, నేను చెప్పిన దానికి ఒక 1/2 లీటర్ తేడా వస్తే ఓకే అండి. మీకు 2 లీటర్లు 3 లీటర్లు తేడా వస్తే మేము బర్రె మీద మీకు బర్రెని ఎక్స్చేంజ్ చేసి ఇస్తానండి. గడ్డి ఏమేస్తున్నారు? గడ్డి అయితే ఒర్రిగడ్డి, పచ్చగడ్డి పొలంలో దొరికేది అనేది? పొలంలో దొరికేదండి. సప్ప అనేది పచ్చిమేత జాడండి. సప్ప మామూలు గడ్డి మామూలు పొలంలో జల్లుకొచ్చండి. ఇది మీకు బాధ ఉంటదండి. ఏమైనా తింటాయి అనేది? ఏ అనేది తింటాయండి. ఒర్రిగడ్డి కానీ మామూలు పొలాల్లో కానీ తిరిగి వస్తాయండి. ఇవి 3 నెలలు 4 నెలలు సూడి 6 నెలలు తీసుకొస్తామండి. తీసుకొచ్చి ఇక్కడ రైతులకి లీజుకి ఇచ్చి మేపిస్తామండి. 1 వారం 2 వారాలు ఉండగానగా తీసుకొచ్చి మన పాములో పెడతామండి. ఈ అన్ని విధాలుగా మీకు అన్ని విధాలుగా మంచి అలవాటు అయిన గేదెలండి. మీకు అన్ని విధాలుగా మంచిగా బాగా తీసుకుపోతే సెట్ అయిపోతాయి. సెట్ అయిపోతాయండి. అన్ని విధాలుగా సెట్ అవుతాయండి. చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇదేనా? దీని గురించి ఇది బన్నీ గేదండి. ఇది బన్నీ అండి. ఇది పూటకి 8 16 లీటర్లు వస్తుందండి. ఎంత చెప్తున్నా రేట్? ఇది అయితే 1,00,000 రూపాయలు పడుతుంది. ఓకే, నెక్స్ట్ ఇది చూసుకోవచ్చు. ఎట్లా ఇక్కడ ఎవరైనా వచ్చి ఉండడానికి ఉందన్న? ఏమన్నా అకామిడేషన్ ఉందండి. మాకు రూమ్ ఫెసిలిటీ ఉందండి. అన్ని ఉన్నాయండి. మాకు ఇక్కడ చూసుకొని అన్నింటికి మీకు చూసుకొని అన్ని విధాలుగా తీసుకెళ్ళొచ్చండి. మీకు అన్ని విధాలుగా గ్యారంటీ ఇస్తాం. మీకు లెటర్ గట్రా రాసిస్తాం. మీకు అన్ని విధాలుగా అన్నిటికి బాగుంటుంది. తీసుకెళ్ళొచ్చండి. బాగాలేకపోతే వెళ్ళిపోవచ్చండి. ఓకే, ఇది ఎట్లన్నా? ఇది చెప్పండి. ఇది 2 అన్నది. ఇది రోజు మీద 15 లీటర్లు 16 లీటర్లు ఉంటుందండి, ఇస్తుందండి. ఇదైతే 90,000 పడుతుందండి. ఇదేంటి స్టార్టింగ్ రేటు 90,000 పడుతుందండి. 90,000 పడుతుంది చెప్తున్నారు. సైజ్ కూడా చూసుకోవచ్చు.
అన్న ఇక్కడికి కస్టమర్స్ ఎక్కడి నుంచి వస్తుంటారన్న ఇక్కడ కొన్ని పై నుంచి వస్తారండి, హైదరాబాద్ నుంచి, తెలంగాణ నుంచి, మామూలుగా ఇలా చాలా దూరం నుంచి వస్తుంటారండి. ఆ, అన్ని విధాలుగా మీరే దగ్గరుండి మొత్తం లోడ్ చేసి మేము దగ్గరుండి అన్ని లోడ్ చేసి అవన్నీ వాళ్ళకి అన్ని సౌకర్యాలు చూసి, భోజన హోటల్ కానీ, భోజనానికి కానీ, రూమ్ ఫెసిలిటీ కానీ అన్నిటికి చూసి దగ్గరుండి చూసి మేము ఇస్తామండి. మీరు ఇస్తారు. ట్రాన్స్పోర్ట్ ఎట్లా ఉంటుందన్న? ట్రాన్స్పోర్టేషన్కి వస్తే మీకు 2 కేజీలు తీసుకుంటే డీజిల్ కొట్టుకుంటే సరిపోద్దండి. అదే 2 కానీ పైన తీసుకుంటే మేము ట్రాన్స్పోర్ట్ గారు ఫ్రీగా ఇస్తామండి. ఓ రైతు వచ్చండి 3 అట్లు తీసుకున్నాడండి, ఆ 3 అట్లకి ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇచ్చామండి. ఇప్పుడు డబ్బులు ఇచ్చి లోడ్ చేసి వెళ్ళిపోతాడండి. 3 అంటే 2 సూడి అండి, 2 సూడి అండి, 1 పాడదండి, 3 అట్లు తీసుకున్నాడండి. అన్న మీరు ఇప్పుడు చెప్పేది అయితే అంటే ఏవి తీసుకోమని చెప్తారన్న? తీసుకునేటోళ్ళకు సూడిగేలు తీసుకోమంటావా, పాడిగేలు తీసుకోమని చెప్తారా? చూడి తీసుకుంటే చూడి సగం, పాడి సగం తీసుకుంటేనే మంచిదండి. ఇక అన్ని తరగా దూళ్ళగాట అన్ని పాడి తీసుకున్నా కానీ దూళ్ళగాట దాని మీద ఒకటి కలిసిపోయి అక్కడికి వెళ్ళే కొద్దిగా ఇబ్బంది పెడతాయి, కొద్దిగా ఇబ్బందిగా ఉంటాయండి. అందుకని సూడి సగం, ఇన్ని సగం తీసుకుంటే మీకు ఫ్రీగా వెళ్ళడానికి బాగుంటుందండి. అక్కడ లోడ్ చేసుకున్నాక కానీ మీకు అన్నిటికి బాగుంటుందండి. నెక్స్ట్ ఇదన్న దీని గురించి చెప్పనా? ఇదైతే ఇదే అండి, ఇది 2 ఈత పడ్డ అండి. ఇది 2 ఈత పడ్డ. ఎన్ని ఇస్తాను పాలు? 6 12 లీటర్లు వస్తుందండి. రేట్ ఎంత చెప్తాను? ఇది 90,000 పడుతుంది. 90,000 పడుతుంది స్టార్టింగ్ రేట్. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ హెవీ సైజ్ గేదె ఉంది. ఇదన్న దీని గురించి చెప్పండి. ఇది 2 ఈత అండి. 2 ఈత. ఇది 2 ఈత అండి. ఎంత చెప్తున్నాను ఇది రేటు? ఇది 1,17,000 పడుతుంది. 1,10,000. 1,10,000 పెడుతుంది. ఇది 8 16 లీటర్లు ఇస్తుంది. 8 16 లీటర్లు ఇస్తుంది. ఇవ్వండి, ఇది ఏబి సైజ్ బర్రె అండి. ఏమన్ క్వాలిటీ బర్రె అండి, ఏబి సైజ్ బర్రె అండి. ఇదేనండి పూటకు 10 ఇస్తుంది అంటున్నాం కదా. ఇది పూటకు 10 ముందర ఎత్తుకే 10 ఇచ్చిందండి. ఇప్పుడు గట 10 గ్యారంటీగా ఇస్తుంది. అందుకని మేము అంత నమ్మకం ఇస్తున్నామండి. ఇది 3 ఈత ఉంటుందండి. ఇది 3 ఈత అండి. ఈ 2 ఈతకే 2 ఈతలకే 10 ఇచ్చిందండి. డైరీ ఫామ్ వాళ్ళకు సెట్ అయిపోతుంది. డైరీ ఫామ్ సెట్ అయిపోతుంది. 10 లీటర్లు ఇచ్చేదంటే మీకు దాని దగ్గర మామూలుగా మేము పెట్టుకుని 2 పొద్దున్న 2 కేజీలు, సాయంకాలం 2 కేజీలు దానా పెట్టుకుని మీరు పిండుకుంటే 10 గ్యారంటీ అండి. 10 నమ్మకం అండి, గ్యారంటీ అండి. నెక్స్ట్ ఇదండి. ఇది 2 ఈతనండి. 2 ఈత. ఇది ఇంకో వారం ఉంటుందండి. వారం ఉంటుందండి డెలివరీ రావడానికి. ఇది 2 ఈత అండి. ఎప్పుడు ఉంటాయండి మీ దగ్గర? ఇప్పుడు 360 రోజులు మా షెడ్ లో అయితే ఒక 40-50 కేజీలు ఎప్పుడు రెడీగా ఉంటాయండి. 10, 15, 20 ఉంటాయండి. సూడి ఒక 20, 30 అలా ఉంటాయండి. గ్యాప్ అంటే ఏముండదు. గ్యాప్ అంటే ఏముండదండి. మాకు ఎప్పుడు షెడ్ లోనే 30, 40 ఎప్పుడు గ్యారంటీగా ఉంటాయి. ఎవరైనా సరే దూరం నుంచి వచ్చే వాళ్ళు, దూరం నుంచి వచ్చిన వాళ్ళన్నా వీడియో కాల్ చేసుకుని వీడియో కాల్ చేస్తే మీకు నెంబర్ చేస్తే మీకు వీడియో కాల్ చేసి మేము చూపిస్తామండి. గేదెలు చూపిస్తారు, ధరలు మొత్తం చెప్తామండి, గేదెలు చూపిస్తామండి. ఇక్కడికి వచ్చిన రైతులకల్లా మీకు అన్ని విధాలుగా చూసి అన్ని చెక్ చేసి అన్ని విధాలుగా బాగుండేదని చెప్తామండి. నెక్స్ట్ ఈ గేదె గురించి చూద్దాం. ఎట్లా ఇదేనా ఈత గేదె? ఇది 2 ఈతనండి. 2 ఈత. ఇది 2 ఈత. ఎంత చెప్తున్నారు అనేది? ఇది 1,10,000 చెప్తున్నారు. 1,10,000. 1,10,000 తీసుకోవచ్చు. 1,10,000 చెప్తున్నారు. 1,10,000. ఎన్ని వచ్చిన పాలు? ఇది ఇదైతే ఒక 8 16 లీటర్లు. 8 16 లీటర్లు. ఈ 2 ఈత అండి. మంచి ముర్రా అండి, జాతి మంచి క్వాలిటీ వారిపారు. క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. క్వాలిటీ గట్ట 15 రోజులు టైం ఉందండి. 15 రోజులు టైం 15 రోజులు టైం ఉందండి. ఇప్పుడు గేదెలు కొన్నోళ్ళకు ఎంతసేపట్లో మీరు ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేస్తారు? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు గేదెలు కొన్నారు అనుకున్నా, ఇమీడియట్ గా అయితే మళ్ళీ మరుసటి రోజు అట్లా టైం పడుతుంది? టైం ఏమి ఉండదండి. 1 గంట 2 గంటల్లో మీరు ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేస్తామండి. మీరు వెళ్ళిపోవచ్చండి. 2 బండ్లు ఇమీడియట్ గానే దొరికిపోతాయి. ఎప్పుడు ఉంటాయండి రెడీగా. ఒక 20 బళ్ళు 30 బళ్ళు ట్రాన్స్పోర్ట్ వెళ్ళే బళ్ళు మీకు రెడీగా ఉంటాయండి. ఇమీడియట్ గా మాట్లాడతారు. మీకు 2 గేదెలు తీసుకునే వాళ్ళు 2 ఉంటాయండి, 3 గేదెలు తీసుకునే వాళ్ళు 3 ఉంటుంది, 10 గేదెలు తీసుకునే వాళ్ళు 10 ఉంటుంది, 6 గేదెలు తీసుకునే వాళ్ళు 6 ఉంటుంది. ఎన్ని గేదెలు తీసుకునే వాళ్ళకి అన్ని పట్టే బళ్ళు ఉంటాయండి. ఓకే. ఎవరికైనా కావాలనుకుంటే మీకు స్క్రీన్ లో నెంబర్ అనిపిస్తుంది, ఆ నెంబర్ కాంటాక్ట్ చేసుకోవచ్చు. వచ్చి చూసి చెక్ చేసుకుని అన్ని విధాలుగా నచ్చిన తర్వాత కొనుగోలు చేసుకోవచ్చు అనేసి రాంబాబు అని అయితే చెప్తున్నారు. థ్యాంక్ యూ.